ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తేదీ 15 ఏప్రిల్ 2026 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి త్రయోదశి రాత్రి 10:26 వరకు, తరువాత చతుర్దశి. నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 3:09 వరకు, తరువాత ఉత్తరాభాద్ర. యోగం బ్రహ్మ మధ్యాహ్నం 1:12 వరకు. కరణం గరజి ఉదయం 11:23 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:28 నుండి 5:16 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:35 నుండి 9:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 12:24 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:37 నుండి 9:10 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉండొచ్చు, కానీ సాయంత్రానికి ఉపశమనం లభిస్తుంది. వృషభరాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మిథున రాశి ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కర్కాటక రాశి ఈరోజు కొంత ఆందోళనగా అనిపించవచ్చు, కానీ కుటుంబ మద్దతు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సింహరాశి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. కన్యరాశి సహనం పాటిస్తే విజయం సాధిస్తారు. ధన వ్యయం పెరిగే సూచనలు ఉన్నాయి. తులారాశి సమతుల్యతతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. మకర రాశి కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆలోచించి మాట్లాడడం మంచిది. కుంభరాశి కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీనరాశి ధనలాభం కలుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.